రైట్ ఇక ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాస్బుక్లు, రేషన్ కార్డులు ఉన్న వారి రుణాలనే మాఫీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్టు సమాచారం. కేబినెట్లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2 నుంచి 3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది. తెలంగాణ రైతుల రుణమాఫీ విషయంలో విధి విధానాల ఖరారుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఎవరికి వర్తింపజేయాలి, ఎవరెవరిని ఈ స్కీమ్ నుంచి మినహాయించాలనే విషయంలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకొస్తున్నాయి. వాటిని పరిశీలిస్తూ ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి చూపాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు ఓ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. రాష్ట్రంలో ల్యాండ్ పాస్బుక్, రేషన్ కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపచేయాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, ఉద్యోగులను ఈ పథకం నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశంలో ప్రతిపాదించారు. మరోవైపు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం తెప్పిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి 66 లక్షల మంది లబ్ధిదారులున్నారు. దాదాపుగా వీరంతా కూడా 2 లక్షల లోపు రుణం పొందారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రైతు బంధు లబ్ధిదారుల్లో సుమారు 6 లక్షల మందికి ల్యాండ్ పాస్బుక్లు లేవని, దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల 6 లక్షల మంది రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటే మరో 18 లక్షల మంది లబ్ధిదారులు తగ్గుతారని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ స్కీమ్ నుంచి తప్పిస్తే రుణమాఫీ భారం మరింత తగ్గుతుందని చెప్పారు. ఈ మినహాయింపుల తర్వాత సుమారు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేలుతారని వివరించారు. ఇక ఈ రుణమాఫీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సమూల్య, ఇటు రుణమాఫీకి సంబంధించి కూడా ఇటు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామనేసి కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తామనేసి కూడా రైతులకు భరోసా ఇచ్చారు లోక్సభ ఎన్నికల సమయంలో. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 దగ్గరలో ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సిద్ధమవుతా ఉంది. దీనికి నిధుల సమీకరణపై కూడా ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది. మరోవైపు మాఫీ అమలుకు విధి విధానాలపై కూడా ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రైతుకు రుణమాఫీ చేయాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఇందులో నుంచి మినహాయించాలని కూడా ఇటు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. పట్టాదారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని కూడా కొంతమంది అధికారులు మాత్రం ప్రభుత్వానికి సూచనప్రాయంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ పంట రుణాల మాఫీపై కూడా ఈ వారంలో కేబినెట్ భేటీ మాత్రం జరగబోతా ఉంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా కూడా ఈ రైతు రుణమాఫీ గురించే చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఇప్పటికే కేబినెట్ మీటింగ్ రైతు రుణమాఫీ మీదనే చేయాలని కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి చర్చ చేయకూడదని చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రైతు రుణమాఫీ గురించి కూడా చర్చ జరగకుండానే మంత్రి మండలి సమావేశం కూడా
ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లో మంత్రి మండలి ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఈ 2 లక్షల వరకు కూడా లోన్లు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెప్పిస్తా ఉంది. ఈలోగా రుణమాఫీకి ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా ప్రతిపాదనలకు అధ్యయనం చేస్తా ఉంది. ప్రధానంగా రైతు బంధు పథకం కింద కూడా రాష్ట్రంలో మొత్తం 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఈ రైతు బంధు పథకం అమలవుతా ఉంది. అయితే 2 లక్షల లోపు రుణాలు పొందిన వారు కూడా దాదాపు ఇంతే మంది ఉంటారని కూడా ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు మాత్రం వచ్చింది. ఎందుకంటే ఎవరైతే రైతు బంధు తీసుకున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రుణాలు తీసుకునే అవకాశం ఉన్న వల్ల ఖచ్చితంగా ఈ 66 లక్షల మంది కూడా లబ్ధిదారులు ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి మాత్రం వచ్చారు. అయితే ఈ రైతు బంధు లబ్ధిదారుల్లో కూడా దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్ లేనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ధరణి ఎప్పుడైతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం ధరణి ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి నుంచి అనేక సమస్యలు వచ్చాయి. పాస్బుక్లు కూడా మాఫీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికోసం ఇప్పటికే 1,50,000కు పైగా కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి. దరఖాస్తుదారులు పెండింగ్ లో ఉన్నారు. వారికి పాస్బుక్ కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుంది పాస్బుక్ లేకుంటే అనేది మాత్రం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కుటుంబంలో ఒకవేళ 2-3 ఉంటే అందరికీ రైతు రుణమాఫీ అనేది వర్తింపజేయాలా, లేదంటే ఆ రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని ఆ రేషన్ కార్డులో ఉన్న ఎవరైనా ఒకరికే వర్తింపజేయాలి అనే దానిపైన కూడా కొంతమంది అధికారులు ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నారు. అయితే ఈ రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒక్క రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. మరోవైపు చెప్పుకోవాలంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏ ఒక్కరికి కూడా వాస్తవానికి రేషన్ కార్డు కూడా కొత్తవి రాని పరిస్థితి ఉంది. కొత్త రేషన్ కార్డు లేకుండా అసలు రేషన్ కార్డే లేకుండా ఉన్నటువంటి రైతులు కూడా లక్షల్లో ఉన్నారనేది ఇటు రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తి తెలుస్తా ఉంది. అయితే 18 లక్షల మంది కూడా రైతులు ఈ ఒకవేళ రేషన్ కార్డు పెడితే తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఒకవేళ రేషన్ కార్డు నిబంధన పెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అతి సంచలనంగా మారబోతా ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ₹1,00,000 రుణమాఫీ ఇచ్చాడు. కానీ ఆ ₹1,00,000 కూడా దశల వారీగా కూడా 25,000 నుంచి 25,000 ఒక దఫా, 50,000 ఒక దఫా, 75,000 ఒక దఫా, 1,00,000 ఇట్లా 4 విడతలుగా కూడా ₹1,00,000 రుణమాఫీ చేసిన పరిస్థితి కనిపించింది. అవి ఏమాత్రం కూడా అది కూడా 5 సంవత్సరాలు వేచి చూసి చివరి నిమిషంలో ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ 5 సంవత్సరాల కాలానికి ఆ వడ్డీకే అతను ఇచ్చినటువంటి రుణమాఫీ చెల్లలేదు అనేసి కూడా ఆ రైతు రుణమాఫీ పొందిన వాళ్ళే ఆ రైతులే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న ఏకైక లక్ష్యంతో కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో కేవలం రేషన్ కార్డులు ఒకవేళ బూచిగా చూపిస్తే మాత్రం చాలా వరకు రైతులు తిరగబడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎలాంటి సమస్యలు రాకుండా రైతుల నుంచి ఖచ్చితంగా ప్రతి పేద సన్నకారు రైతులు కూడా ఈ రుణమాఫీ ద్వారా లబ్ధి పొందాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కొంతమంది అధికారులు, కొంతమంది ఒకవేళ వడపోత ద్వారా తక్కువ మందిని లబ్ధిదారులను చేయాలని ఒక ఆలోచనతో మాత్రం ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కిసాన్ ప్రధానమంత్రికి సంబంధించి కూడా ఇప్పటికే ₹2,000 3 విడతలుగా కూడా 6,000 అందిస్తా ఉంది. దాంట్లో కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళంతా కూడా మినహాయింపు ఉంది. అట్లా కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని అమలు చేస్తా ఉందో అలాంటి విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటది అన్నది కూడా ఒక అభిప్రాయానికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దాంట్లో కూడా చాలా వరకు చిన్న ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకవేళ తిరగబడే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతు కళ్ళలో ఆనందం చూడడం కోసం ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ వారంలో ఖచ్చితంగా మంత్రి మండలి ఉండబోతా ఉంది. దాంట్లో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థాంక్యూ విక్రాంత్.